నేను రీసెంట్‌గా చూసానండి. మన జమ్మూ కాశ్మీర్ దగ్గర పగల్వాన ఏదో ఏరియా ఒక టూరిస్ట్ ప్లేస్ అని ఉన్నాను. అది చాలా ప్రశాంతమైన ఏరియా అది. ఎంతోమంది టూరిస్టులు ఇది సీజన్ కాబట్టి ఎంతోమంది కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు గాని ఎవరైనా అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎళ్తా ఉంటారు టూరిస్టులు. ఇలాంటి టూరిస్ట్ ప్లేస్‌లో ఈ అంత ప్రశాంతమైన వాతావరణంలో టెర్రరిస్టులు ఒక ఆర్మీ డ్రెస్ ఏసుకొని ఈ రకంగా అటాక్ చేశారంటే ఇది చాలా దారుణమైన చర్య. ఈ అది గాక అతన్ని మీరు హిందువా? కాదా? అని ఐడీ కార్డ్ చెక్ జేయటం, ఆ జెంట్స్‌నయితే ఫ్యాన్ ఇప్పి మరీ చెక్ జేసి చంపారంట. ఇది ఎంత క్రూరమైన చర్య. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఈ ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ ఏసుకొని దొంగచాటుగా అక్కడ ప్రవేశించి, ఈ రకంగా హిందువుల మీద దాడి చేసి దాదాపు 28 మందిని 29 మందిని చంపారని, అలాగే 30 మందికి తీవ్ర గాయాలయ్యాయని విన్నాను. దీన్ని మాత్రం అక్కడున్న జమ్మూ కాశ్మీర్ సీఎం గారు, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్ర యాక్షన్ తీసుకొని దీనికి సంబంధించిన వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ చేయాలి. దీని వెనక ఉన్న వారిని కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు. ఏ దేశం ఉన్నా, దీని వెనక పాకిస్తాన్ ఉన్నా, ఏ దేశం ఉన్నా కానీ వాళ్ళకి క్షమించేదే లేదు. అలాగే ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రవాదులకి ఈ అవకాశం ఇవ్వద్దు, ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. అలాగే ఇలాంటి చర్యలు మరలా జరగకుండా దేశంలో ప్రశాంత వాతావరణం కలగాలని ఆర్మీ కట్టేటట్టుగా చర్యలు తీసుకొని ఇలాంటి ఉగ్రవాదాన్ని అణచివేయాలని కోరుతున్నాను. నేను ప్రధానమంత్రి కాలం కాదయ్యా, అది ఎందుకు ఈరోజు నేను ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇప్పుడు 3వ టర్మ్ కూడా అతనే ప్రధాని కాబట్టి ఆయన ఆధ్వర్యంలో దేశం బ్రహ్మాండంగా శాంతి భద్రతలో ఉంది. కానీ ఇలాంటి ఉగ్రవాదులు అక్కడక్కడ చర్యలు చేస్తూ ఉంటారు. గత చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం, ఇప్పుడు ఇలాంటి అటాకులు జరగలేదు. కానీ ఈరోజు ఇక్కడ జరిగిందంటే వాళ్ళు అది ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చారు. ఆర్మీ డ్రెస్ వేసుకొని వస్తే ఎవరో ఏమనుకుంటారు, వీళ్ళు ఎవరో ఆర్మీ వాళ్ళు అనుకుంటారు. కానీ సడన్గా వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసి గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఆల్రెడీ యాక్షన్లో దిగారు. ఆల్రెడీ ఎవరు ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారని కూడా విన్నాను. మిగతా వాళ్ళని కూడా పట్టుకొని దీనికి సంబంధించిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. అలాగే దీని వెనకున్న వాళ్ళని కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మళ్ళీ జరగకుండా ప్రశాంత వాతావరణం కలగజేయాలని, అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాలని కోరుకుంటున్నాను. టెర్రరిస్ట్ చర్యలు ఏ సంవత్సరం ఆగట్లేదు, ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మెయిన్ కారణాలు ఏంటంటారు? గతంలో అంత ఎక్కువ లేవండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో చాలా వరకు కంట్రోల్ అయినాయి. కానీ అక్కడక్కడ ఎప్పుడో జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళు మారువేషాల్లో వచ్చి దేశ సరిహద్దులు దాటి ఇలాగ అటాక్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఒక శక్తివంతమైన పాలన ఈరోజు దేశంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలాంటి వారికి అవకాశం లేదు. చేసిన వాళ్ళు ఎంత పెద్దవాడైనా వాళ్ళని కఠినంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఫుల్ యాక్షన్లో ఉన్నారు. వాళ్ళు ఎంతటి వాడైనా కానీ వదిలిపెట్టేది లేదు అని నేను కోరుకుంటున్నాను. మనుషులు ఎన్ని శతాబ్దాలైనా ఇక మనుషుల మానవత్వం ఎలాంటిది ఏం రాదంటారు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంటారు. మానవత్వం ఏడుందండి, ఉగ్రవాదులకు మానవత్వం ఏడుండిద్ది. వాళ్ళు టార్గెట్ చేసిన హిందువుల్ని టార్గెట్ చేసి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూ ధర్మం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు హిందూ ధర్మం బాగుంది. ఎంతోమంది దేశంలో కూడా ఈరోజు మన దేశం హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారు. అందుకని వీళ్ళు ఉగ్రవాదులు దీన్ని తట్టుకోలేక హిందువులను టార్గెట్ చేసి ఇతను హిందువా కాదని ఐడి కార్డు చెక్ చేసి మరి చంపారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, వాళ్ళు కేవలం హిందువులను టార్గెట్ చేశారు. దీన్ని మాత్రం ఒక హిందువుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతటి వాడైనా వాడిని ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను.